ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరు బయలుదేరి వెళ్లనున్న సీఎం కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవిడి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు తమిళనాడు పర్యటన ఉండబోతుంది. తమిళనాడు ఎన్నికల్లో ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం చేసేందుకు వెళ్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం ఏదైతే వెలగపూడి నుంచి ఆయన బయలుదేరి తమిళనాడు చేరుకుంటారు. రేపు ఎల్లుండు 20-22 తేదీల్లో కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అక్కడ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున క్యాడర్ కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున నారా చంద్రబాబు నాయుడు అక్కడ పాల్గొనడం వల్ల తెలుగు వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి మద్దతు లభించేటువంటి అవకాశం ఉంది. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవిడి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పాల్గొబోతూ ఉన్నారు. దానికి సంబంధించి బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఆవిడి రోడ్ షోలో ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. రెండో రోజు మదురై, సాత్తూరులో కూడా ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఇటు చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. ఏదైతే తమిళనాడులో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అక్కడున్నటువంటి తెలుగు వాళ్ళ ఓట్లు కూడా చాలా నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే విధంగా, వాళ్ళందరినీ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల వైపు ఓటు వేయించుకునే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఇటు ఎన్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. దానిలో భాగంగా అక్కడ చంద్రబాబు నాయుడు కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ కానీ, ఇటు నారా లోకేష్ కానీ వీళ్ళు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయటం వల్ల తెలుగు వాళ్ళ ఓట్లు ఇటు వచ్చేటువంటి అవకాశం ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకని రేపు ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్తున్నారు. ఆ తమిళనాడులో అక్కడున్నటువంటి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, తెలుగు వారంతా కూడా చంద్రబాబు నాయుడిని సాదరంగా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. దానికి తగిన విధంగానే అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి ప్రచారం చేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీ పెద్దలు కూడా పూర్తి స్థాయిలో తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానికి తగిన విధంగానే ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటేనే ఏదైతే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. చంద్రబాబు నాయుడికి ఒక తమిళనాడులోనే కాదు, ఇతర తెలుగు రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అభివృద్ధికి ఏ విధంగా ముందుంటారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చి ప్రచారం చేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానికి తగిన విధంగానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.